జానీ మాస్టర్ కస్టడీ కావాలన్నటువంటిది ఇప్పుడు పోలీసులు అడుగుతున్నటువంటిది. కోర్టును అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే అమ్మాయి చెప్పడం తనకి ఇష్టం లేకపోయినా సరే తనని ఆ రోజుల్లో అంటే 16 ఏళ్ల వయసు నుంచి కూడా లైంగికంగా వేధించాడు, అత్యాచారం చేశాడు అన్నట్టు. అంటే 18 ఏళ్లలోపు అమ్మాయికి ఇష్టమయ్యి జరిగినా కూడా అత్యాచారం కిందకే వస్తుంది. అయితే ఆ టైంలో ఫోక్సో కేసు అయితే ఖచ్చితంగా కఠినమైన శిక్షే ఉంటుంది. అయితే ఇప్పుడు అమ్మాయి మేజర్ అయినటువంటి సందర్భంలో ఫోక్సో కేసు వర్తిస్తుందా లేదా అన్నటువంటిది రేపు పొద్దున రాబోయే రోజుల్లో లీగల్గా చాలా పెద్ద కాంప్లికేషన్ అవుతుంది. అది అంటే సరైనటువంటి లాయర్లతో వాదించేటటువంటి కాన్సెప్ట్ అవుతుంది. అయితే అమ్మాయిని అప్పటి నుండి కూడా అంటే తన వెంట ఉండి తనకి మాత్రమే పనిచేసి తనకి భార్యగా ఉంటే మాత్రమే అవకాశాలు వస్తాయని బెదిరించి అలా కాకపోతే తనని వినియోగించుకున్నారు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. తనకి అనేక సార్లు అత్యాచారం చేశాడని ఓ రకంగా చెప్పాలంటే కమిట్ చేయించుకున్నాడు అన్నటువంటి ఆ కమిట్ అప్పుడు అయ్యి అది అత్యాచారం అని ఇప్పుడు చెప్తుంది. ఇది వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, చెప్పడానికి నాకు ఎబ్బెట్టుగానే ఉంటుంది. కానీ విషయంలో ఉన్నటువంటి పాయింట్ అది వాస్తవం మాట్లాడుకునేటప్పుడు. అయితే ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి అప్పట్లో అసలు ఆయన ఏ విధంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు, లేకపోతే అమ్మాయిని వినియోగించుకున్నారు, లేదా అమ్మాయికి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నించారు, ఎవరి కోణం వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు అప్పటి నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా ఏం జరిగింది అన్నటువంటిది విచారించాలంటే 10 రోజుల కస్టడీ అడిగారు. సాధారణంగా న్యాయస్థానాలు ఈ కేసుల్లో ఇస్తాయి. అది 10 రోజులు ఇస్తారా, 5 రోజులు ఇస్తారా, 7 రోజులు ఇస్తారా, న్యాయమూర్తి గారి ఇష్టం. ఏం జరుగుతుందో చూడాలి.